కష్టపడి ప్రయాసపడి ఏర్పడిన సభల ద్వారా మీరే నమ్మకం కోరుతున్నాం. కోరికలు మా ఆత్మ ఎదుగుదలకి మేలు కరంగాను ప్రయోజనకరంగా ఈ సమయం మీకు ప్రతి ఒక్కరిని బట్టి మీరు చిత్తమైన అనుగుణంగా క్రీస్తు అనుమతులు ప్రార్థించి ప్రభు నుండి దేవుని వాక్యం లోకగా 15వ అధ్యాయంలో రాయబడుతున్న ఒక సందర్భాన్ని 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతుంది. 15వ అధ్యాయం 8వ వచనం, ఏ స్త్రీకైనా 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టింది, ఆమె ఇల్లు అది దొరుకు వరకు జాగ్రత్తగా అని మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువు గారు నాడున్నటువంటి ప్రజల్ని చేసుకున్నటువంటి బోధ చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే దేని గురించి ఇది మాట్లాడుతున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సంస్కృతులు పాపులు వీళ్ళందరూ ప్రభువు తీసుకుని ఆయన బోధ వింటున్నారు. అది చూసి శాస్త్రులు పరిచయాలు విసుక్కోవడం ప్రారంభించారు. ఈ పాపులతో కలిసి ఇలాంటి విషయాలు అంటే వీళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గరకు రానివ్వకూడదు, బయటికి తెచ్చేయాలి. వీళ్ళు ఎందుకు మరలా దేవుడు దగ్గరకు రాను, ప్రభు ఎందుకు వెళ్తుంది అని తన చుట్టూ ఉన్నటువంటి సొంకర్ని పాపం సందర్భంలో దేవుని యొక్క మనస్తత్వం దేవుడు ఎలా ఆలోచిస్తాడు, మనప్పుడు మైండ్ సెట్ ఉంటుంది. లోకాన్ని చూసినప్పుడు పాపం చూస్తారు, దేవుడు ఇంకా ఎందుకు బతకనిస్తున్నాడు అన్న ఆలోచన. ఇంత భయంకరంగా బతుకుతున్నారు కదా, దేవుడు ఎందుకు ఇంకా వీళ్ళని వదిలేస్తున్నాడు, దేవుడు ఎందుకు వీళ్ళని ఇంకా రక్షిస్తున్నాడు, ఇంకా ఎందుకు ప్రాణాలు చేస్తున్నాడు, ఇలాంటి ఆలోచన మనకు కలుగుతుంది. కానీ మన మనస్తత్వం లాంటిది కాదు దేవుని మనస్తత్వం ఎలాంటిదంటే పాడైపోయిన చెడిపోయిన కూడా రక్షించుకోవడానికి ప్రయత్నించే మనస్తత్వం. దానికి ఎగ్జాంపుల్ గా చాలా విషయాలు ఇక్కడ మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే మనందరికి అర్థం కావడం కోసం 3 విషయాలు 3 పద్ధతులు ఇక్కడ మాట్లాడారు. ఒకటి ఏంటంటే తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెలు ఉన్నాయట, ఒకటి తప్పిపోయింది. ఇప్పుడు 99 వదిలేసి 99 ఉన్నాయి, 99 ఉన్నాయి, పోయింది ఎన్ని? ఒకటి ఎక్కువ 99 ఎక్కువ అంటే 99 చాలా ఎక్కువ. ఒక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ 99 గొర్రెలు పెట్టి ఏం చేశాడు, ఆ ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ఇది పై సందర్భంలో చూశారు. ఇది తప్పిపోయిన వాళ్ళు వెతుక్కుంటారు. పైగా తప్పిపోయిందంటే అర్థమేంటి తెలుసు, గొర్రె తప్పుదు పొంది. ఎవరు తప్పిపోయారు? అక్కడ ప్రాబ్లం ఎవరిది? గొర్రెది. కాపర్ని విడిచిపెట్టి గొర్రె ఏమైపోయింది? వెళ్ళిపోయింది. అక్కడ మైనస్ ఎవరిదంటే గొర్రె తప్ప కాపర్ది కాదు. గొర్రె వెళ్ళిపోయిన కాపరి వెతకడానికి వెళ్ళారు. ఇది పై సందర్భంలో చెప్పారు. అది పై సందర్భంలో అయితే కింద సందర్భంలో ఏం చెప్పారంటే ఇది ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంటి దగ్గరకు వచ్చేసరికి అని అంటాడు, ఒక స్త్రీ కట 10 వెండి నాణాలు, ఆ వెండి నాణాలు ఒకటి పోగొట్టుకుంది. మీరు పైన గమనించండి, తప్పిపోవడం గొర్రె తప్పు, కానీ ఇక్కడ పడిపోవడం నాణ్యం తప్ప కాదు. మరి ఎవరు తప్పు? స్త్రీది తప్పు. ఎందుకంటే ఆ నాణాన్ని స్త్రీ ఏం చేసింది? పోగొట్టుకో. నాణ్యం తనంతట తాను వెళ్ళిపోలేదు, గొర్రె తనంతట తాను వెళ్ళిపోయింది,
వెళ్ళిపోయిన గొర్రెను వెతకడానికి కాపరి. పైగా ఆ గొర్రెను వెతకడానికి చాలా లెక్క వెతకాలి. అది ఏ ప్రాంతానికి వెళ్ళిపోయిందో తెలియదు, ఏ అడవికి వెళ్ళిపోయిందో తెలియదు. గొర్రెను వెతకడం చాలా కష్టమైన పని. కానీ ఈ స్త్రీ ఎక్కడ పోగొట్టుకుంది నాణ్యం? ఇంట్లోనే పోగొట్టుకుంది. నాణ్యం తప్పులేదు, ఆ స్త్రీ పోగొట్టుకుంది. స్త్రీకి బౌండరీస్ ఏంటి? ఎక్కడ వెతికితే సరిపోతుంది? గొర్రెను వెతకడానికి ఊరంతా వెతకాలి, గొర్రెను వెతకడానికి దేశం అంతా వెతకాలి. కానీ నాణ్యం వెతకాలంటే జస్ట్ ఇల్లు వెతికితే చాలు. అంటే పవిత్రత్వం ఈ 4 గోడల మధ్య, తను ఏ 4 గోడల మధ్య అయితే ఉంటుందో ఆ 4 గోడల మధ్య ఆ నాన్నని వెతికి పట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ స్త్రీ వెతక. కాబట్టి ఇక్కడ పోగొట్టుకున్న నాణ్యం గురించి మాట్లాడాలి. ఇందుకే దీని బ్యాక్గ్రౌండ్ కాస్త చెప్తాను, దాని తర్వాత మనం ఏం నేర్చుకోవాలో మనకు అర్థం. ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, ఇజ్రాయేళ్ల సాంప్రదాయ ప్రకారం, యూదుల సాంప్రదాయ ప్రకారం, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎదిగారో, యవన ప్రాయంలోకి వచ్చారో వాళ్ళకి ప్రదానం చేయబడ్డప్పుడు ఆ స్త్రీకి 10 పాయింట్స్ కలిగినటువంటి ఒక చైన్ ఇస్తారు. 10 పాయింట్స్ కలిగినటువంటి 10 పాయింట్స్ మీద ఏముంటుందంటే 10 ఆజ్ఞలు. దేవుడు వాళ్ళకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు కలిగిన చైన్ ఆ స్త్రీకి ఇచ్చి ప్రదానం చేస్తున్నారు. ప్రదానం చేసుకుని వెళ్ళిన తర్వాత వరుడు ఒక రోజు వస్తాడు. ఆ వరుడు వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ స్త్రీ ఎవరికి సంబంధించింది? ఆ వరుడికి సంబంధించింది. ఈ వివాహం జరగాలంటే ఈ స్త్రీ జాగ్రత్తగా దేన్ని కాపాడుకోవాలి? ఈ చైన్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చైన్ లో ఏది కోల్పోయినా వాళ్ళ వివాహ బంధం నాశనం అవుతుంది. మనకు కూడా సాంప్రదాయం ఉంటుంది, ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మన వాళ్ళు కూడా దేనికి వాల్యూ ఇస్తారు? వివాహానికి తాళిబొట్టు కట్టారు. తాళికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు? బయట 5వ సహోదరు మెడలో ఖచ్చితంగా అది ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి కింద పడ్డవారు, దాన్ని పక్కన పెట్టరు. ఎందుకు అంత ప్రాధాన్యంగా చూసుకుంటారంటే, దీన్ని దేంతో పోలుస్తారు వాళ్ళు? మన భర్తతో మీరు చెప్పాలంటే దాని ప్రతి క్షణం కళ్ళ కత్తుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన ట్రెడిషన్ ప్రకారం దీన్ని ఎలాగైతే పవిత్రంగా చూసుకుంటారో వాళ్ళు కూడా అంత పవిత్రం. తాళి పోగొట్టుకుంటారు మన వాళ్ళు. తాళి పోగొట్టుకుంటే ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే మన వాళ్ళ కూడా గమనించండి, 2 సూత్రాలు ఉంటాయి. వాటి బ్యాక్గ్రౌండ్ అది ఎందుకే మనకు అనవసరం. కానీ 2 ఉంటాయి. ఆ రెండింటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ 2 కాదు, దానికి కట్టినటువంటి పూసలు కూడా ఉంటాయి. వాటిని నల్ల పూసలు అంటారు. వాటిని కూడా, పూసలు కూడా చాలా జాగ్రత్తగా. దీంట్లో ఏది మిస్ అయినా చాలా ఫీల్ అయిపోతుంటారు. అంతేందుకు, పొరపాటున వాళ్ళు పెట్టుకున్న బొట్టు చెరిగిపోయినా ఫీల్ అయిపోతారు, ఎక్కడైనా పడిపోయినా ఫీల్ అయిపోతారు, భయపడిపోతుంటారు. ఎందుకంటే పొరపాటు తాళి తెగిపోయింది అనుకోండి, వెంటనే భయపడిపోతారు. దేనికి కూడా ఉంది? ఒకవేళ తాళి తెగిపోతే ఆయన చచ్చిపోతాడేమో. అంతగా వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు కూడా. ఎలాగైతే మన వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు కూడా అంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఈ 10 ఆజ్ఞలు కలిగిన చైన్ చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. పెళ్లికి ముందైనా, పెళ్లి తర్వాత అయినా ఈ 10 ఆజ్ఞలు కలిగిన ఆ చైన్ అనేది చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. పొరపాటు ఏదైనా మిస్ అయిందంటే అర్థం ఏంటి? ఒక ఆజ్ఞ మిస్ అయింది. ఏంటి ఆజ్ఞ? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు. ఇలాంటి ఆజ్ఞలు కలిగింది ఆ మెడలో కనపడుతున్నప్పుడు ఆ స్త్రీ ఆజ్ఞలు పాటిస్తుంది. ఒకవేళ ఏ కాయిన్ పోయిందనుకో, ఆ ఆజ్ఞను మిస్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ కాయిన్ ఎప్పుడు ఆ స్త్రీని హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? దేవుడు చెప్పిన ఆజ్ఞలు నువ్వు పాటించాలి, దొంగిలింపకూడదు. దొంగిలిస్తారంటే దొంగిలిస్తారు. రాహేలమ్మ గారు యాకోబుతో పాటు వచ్చేసేటప్పుడు ఏం చేసింది? దొంగతనం చేసిందా? స్త్రీలు
కుటుంబాల్లో దొంగతనం చేస్తారా? రాహేలమ్మ ఎవరిది పట్టుకొచ్చేసింది? తండ్రిని పట్టుకొచ్చేసింది. ఈ రోజు కూడా అలా ఉంటారు. తండ్రి తీసేసుకుంటారు, అన్నవి తీసేసుకుంటారు, భర్తవు తీసేసుకుంటారు. వేస్తారా అంటే దొంగలిస్తారు. ఇలా దొంగిలించకూడదని మెడలో ఉన్నది ఏం చేస్తుంది? గుర్తు చేస్తుంది. నువ్వు దొంగిలించకూడదు, నువ్వు మోసగించకూడదు. ఈ ఆజ్ఞలు మెడలో కనపడుతున్నప్పుడు లేదంటే చేతికి కనపడుతున్నప్పుడు వాళ్ళకి హెచ్చరిక. ఒకవేళ అది మిస్ అయితే అర్థం ఏంటంటే తప్పు చేస్తారు ఏది అని అడుగుతారు. కాబట్టి ఈ 10 కాయిన్స్ చాలా జాగ్రత్తగా కూడా కాపాడుతారు. ఏ కాయిన్ మిస్ అయినా తన క్యారెక్టర్ మాత్రం. కాబట్టి ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆ 10 కాయిన్స్ చాలా జాగ్రత్తగా దాన్ని ఉద్దేశించి ప్రభువారు అంటున్నాడు, ఒక స్త్రీకి ఎన్నున్నాయి? 10 వెండి నాణాలు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకోగానే ఇప్పుడు ఈ నాణెం పోతే ఏంటి? నాణెం అంటే పెద్ద కష్టమేం కాదు. ఒక రోజు పని, ఒక 10కి వచ్చే జీతం. ఆ టైంలో ఒక నాణెం, ఒక స్త్రీ ఒక రోజు పని చేస్తే వచ్చే జీతం. ఒక రోజు పని చేస్తే ఇప్పుడు 10 నాణాలు అంటే ఆవిడ ఎన్ని రోజుల జీతం? అది 10 రోజుల జీతం. ఒక రోజు ఒకటి పోయింది అనుకుందాం, ఇంకో రోజు 10 కలిసి సంపాదించుకోగలరా? సంపాదించుకోగలరు. కానీ ఆ కాయిన్కి ఇచ్చే విలువ ఏంటంటే ఒక రోజు పని కాదు, ఒక లైఫ్, ఒక జీవితం, ఇంకో జీవితంతో ముడిపడదు. కాబట్టి వాళ్ళ బంధం తెగిపోకుండా, వాళ్ళ వివాహ బంధం తెగిపోకుండా ఈ కాయిన్ ఏం చేయాలి? జాగ్రత్తగా. ఇప్పుడు ఒక స్త్రీ పోగొట్టుకుంటే అంటే ఏం చేస్తుంది? ఫస్ట్ భయపడుతుంది. ఎందుకంటే ఈ కాయిన్ లేదు కాబట్టి నా భర్త వచ్చి అడిగితే నేను ఏం చేయాలి? మిస్ అయింది. ఒకవేళ పెళ్లి కాకపోతే ఆ స్త్రీ అనుకుంటుంది, కాయిన్ మిస్ అయింది కాబట్టి నేను ఒక పెళ్లి. ఒకవేళ పెళ్లి అయిపోయింది అనుకోండి, కాయిన్ మిస్ అయితే స్త్రీ అనుకుంటుంది, నా భర్త వచ్చి అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పకపోతే, నేను వెతుక్కోకపోతే కట్టుకున్న నా భర్త నన్ను వదలాలి. ఈ భయంతో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కడ పోయింది అని వెతకడం మొదలుపెట్టారు. అది వాళ్ళ సాంప్రదాయం. దీని నుంచి మనం స్పిరిచువల్గా కొన్ని నేర్చుకోవాలి. ఒక స్త్రీ దేనికి గుర్తు? సంఘానికి గుర్తు. సంఘానికి గుర్తు కాబట్టి దేవుడు కూడా ఎలాగైతే నాడు ప్రధానం చేసుకున్నటువంటి పురుషుడు స్త్రీకి ఆ 10 కాయిన్స్ ఎలాగైతే ఇచ్చెళ్ళాడో, దేవుడు ప్రభువు సంఘానికి కూడా కొన్ని ఇచ్చాడు అవ్వలేదు? వాళ్ళకైతే 10 ఆజ్ఞలు, మరి మనకు కూడా కొన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడో, ఏముండాలో రాయబడుతున్న మాట ఇచ్చాడు. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి రాయబడుతున్న మాట. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అంటుంది. దేవుడట వాగ్దానాలు మనకు అనుగ్రహించేదట. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును అనుకోండి ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలి. దేవుడు మనకిచ్చాడట వాగ్దానాలు. ఆ వాగ్దానాలను బట్టి మనం ఏమవుతాం అంటే దురాశను తప్పించుకుంటామట, భ్రష్టత్వాన్ని తప్పించుకుంటామట. నెక్స్ట్, ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారవుతారు. ఇక్కడ ఏ స్వభావంతో? దేవుని స్వభావంతో పాలివారు అవుతుంది. ఒక స్త్రీ ఒక పురుషుడితో ఎలాగైతే పాలిభాగం కోసం వివాహ బంధాన్ని ఏర్పరచుకుంటుందో, మనం దేవుని స్వభావముతో పాలివారం అవుతామట. ఈ పాలువారం అవ్వాలి కాబట్టి పాలువారు అగినట్లు వాటిని అనుగ్రహించాను అనుకుంది. ఏమిచ్చాడు? అనుగ్రహించాడు. ఏంటి అనుగ్రహించినవి అని చెప్పేసాను. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చైన్లు పోగొట్టుకున్నా పర్వాలేదు,
తాళ్ళు పోగొట్టుకున్నా పర్వాలేదు, సూత్రాలు పోగొట్టుకున్నా పర్లేదు, ఏం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ దేవుడిచ్చిన ఇవి మాత్రం పోగొట్టుకుంటే మనం దేవునితో పాలువారమయ్యే భాగ్యాన్ని కోల్పోతాం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి పోయిందన్న సంగతి తెలియదు మనకు. ఎందుకు? అసలు ఇచ్చాడన్న సంగతి తెలియదు మనకు. ఇచ్చాడన్న సంగతి తెలియకపోతే పోయిందన్న సంగతి ఎలా తెలుస్తుంది? నీ దగ్గర ఎంత ఉందో తెలిస్తే నీ దగ్గర నుంచి ఎంత కోల్పోయావో తెలుస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే చెప్తాను చూడండి. ఈ ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా అన్నట్టు, చాలా జాగ్రత్తగా ఏం చేయాలట? ఫస్ట్ విశ్వాసం ఇచ్చాడు. ఏమిచ్చాడు? విశ్వాసం. కాపాడుకోవాలి, పడేసుకోవాలి. ఫస్ట్ విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలి. విశ్వాసం పోగొట్టుకుంటే విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అండ్ చాలా మందికి దేవుడు విశ్వాసం ఇస్తే ఉంచుకుంటున్నారా, పోగొట్టేస్తున్నారు. దేవుడు విశ్వాసం విశ్వాసం ఓరకన కలగదు. విశ్వాసం కలగాలంటే ఎంత ప్రయాసం ఉండదు తెలుసా దాని వెనక? విశ్వాసం కలిగించడానికి దేవదేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడు దిగి రావాల్సి వచ్చింది. దేవుడు దిగి వచ్చి మనకి ఏం కల్పించాడు? విశ్వాసం కల్పించాడు. అంత కష్టపడి నీలో విశ్వాసాన్ని కలిగిస్తే విశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. ఒకప్పుడు అత్యధికమైన విశ్వాసం మెల్లమెల్లగా తగ్గిపోయి ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. ఒకప్పుడు విశ్వాసిగా ఉన్నవాడు ఇప్పుడు విశ్వాసిగా కనపట్లేదు. ఎందుకు కనపట్లేదంటే తనలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. ఎక్కడో పారేసుకున్నాడు అన్నమాట. ఎక్కడో పారేసుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తాడు, ఇది మీకు మీరు వెతుక్కోవాలి. ఆ స్త్రీలు ఎవరు? మనమే. మీరు అంటలేదు నేను, ఎందుకంటే ఆడవాళ్ళకు అనుకున్నారు. ఆడవాళ్ళకే కాదు, ఆ స్త్రీ ఎవరు? మనమే. ఈ నాణాలు ఎక్కడుంటాయి? మన శరీరంలో. ఆ నాణాలు ఇంట్లో పోగొట్టుకుంటే ఇవి మన ఒంట్లో పోగొట్టుకుంటాం. ఈ శరీరం దేవాలయం అయితే, ఈ శరీరం ఇల్లు అయితే, ఇంట్లో దేవుడు కొన్ని పెట్టాడు, ఆ పెట్టిన కోల్పోతున్నాం. దాంట్లో ఫస్ట్ది విశ్వాసం. ఇప్పుడు నెతకాలి. మీ దగ్గర విశ్వాసం ఉందా, కోల్పోయారా? ఉందా? ఉంటే ఒక నాణం ఉందన్నమాట. ఒకవేళ లేదనుకున్నప్పుడు ఏం చేయాలి? నెతకాలి. ఎక్కడ కోల్పోయావు? నీ విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోయావు? నెతకు ముందు ఎక్కడ కోల్పోయావో నెతకాలి. ఫస్ట్ విశ్వాసం అట. విశ్వాసమునందు గుణం, సద్గుణం అని అంటారు. విశ్వాసం ఉంది, ఓకే. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, ఏముండదు? గుణం ఉండదు. ఏ గుణం? సద్గుణం ఉండాలి. మరలా గుణం మీరు గమనించండి, పశువుకో గుణం ఉంటుంది, మనకో గుణం ఉంటుంది. మనల్ నుంచి పశువులు వేరు చేసేది తెలుసా? గుణమే. గుణమే. కుక్కకున్న లక్షణం ఏంటి? కుక్కకున్న లక్షణం ఏంటి తెలుసండి? దేవుడు దానికి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసా? తిండికి ఆతురపడు కుక్క అన్నాడు. దానికి మహా తిండి పిచ్చాడు, మామూలు పిచ్చాడు. ఎంత తిండి పిచ్చి అంటే చివరికి తినేసింది కక్కేసింది మరలా ఏం చేస్తుంది? దానికి మరలా దొరకదా? అంత భయంకరమైన తిండి పిచ్చి దాన్ని. అంత భయంకరమైన తిండి పిచ్చి, మామూలు పిచ్చి కదా. అంత భయంకరమైన పిచ్చి. ఎందుకంటే తిండికి ఆతురపడు కుక్క అన్నాడు. తిండి అంటే అంత పిచ్చి దాన్ని. ఇప్పుడు ఈ గుణం మన దగ్గర ఉంటుందా? కక్కిని తినేసేంత గుణం. దాన్ని మనల్ని వేరు చేసేదేంటి? గుణం. పశువుని మనల్ని వేరు చేసేదేంటి? గుణం. ఎందుకంటే మనకి రక్తం ఉంటుంది, దానికి రక్తం ఉంది. మనకి ప్రాణం ఉంది, దానికి ప్రాణం ఉంది. కానీ మనల్ని వాటిని వేరు చేసేదని తెలుసా? గుణం వేరు కాదు. గుణం. ఇంకా చెప్పాలంటే మన దాకెందుకు? పశువులు, జంతువుల్లోనే రెండు రకాలు ఉంటాయి. ఒకటి క్రూర జంతువులు, ఇంకోటి సాధు జంతువులు. ఈ రెండింటిని వేరు చేసేదేంటి? గుణం. ఇది క్రూర జంతువు ఎలా అయింది? దాని గుణాన్ని బట్టి అయింది. ఇది సాధు జంతువు ఎలా అయింది? దీని గుణాన్ని బట్టి. సాధు జంతువుని మన దగ్గరకు రానిచ్చుకుంటాం, క్రూర జంతువుని
రాళ్లతో కొట్టి చంపేస్తారు, కత్తులతో చంపేస్తారు, దూరంగా తరిమేస్తారు. ఇప్పుడు దీన్ని మన దగ్గరికి రప్పించేది ఏంటి? దాని గుణం. వాటిని దూరంగా తరిమేసి దేని వల్ల? గుణాన్ని బట్టి. గుణాన్ని బట్టి వేరు చేయబడుతూ ఉంటాం. అలాగే మీరు గమనించండి, దేవుని దగ్గరకు వస్తున్న మనం, ఇంకా చెప్పాలంటే విశ్వాసము లేని వారు మనిషే, విశ్వాసం కలిగిన మనము మనుషులమే. మానవ గుణం వాళ్ళకి ఉంటుంది, మనకి ఉంటుంది. కానీ వాళ్ళకి మనకి మధ్య వాళ్ళని మనల్ని వేరు చేసేది తెలుసా? గుణం కాదట. ఏ గుణం? సద్గుణం ఉండాలి. చాలా మంది దాన ధర్మాలు చేస్తారు, భోజనం పెడతారు, వస్త్రాలు దానం చేస్తారు. చాలా మంది ఇవి కూడా మంచి పనులు చేస్తారు. దేని బట్టి చేస్తున్నావు? నీకున్నటువంటి మానవత్వాన్ని బట్టి చేస్తున్నావు. మానవత్వం ఒకటే సరిపోదు, మరేం ఉండాలి? దైవత్వం. నీ దగ్గరకు వచ్చేసరికి మానవుని గుణమే కాదు, నీ దగ్గరకు వచ్చేసరికి సుగుణం కావాలి, సద్గుణం కావాలి. సద్గుణం ఇది ఉండాలట. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అనే కాయిన్ ఉందా? రైట్. రెండోది ఏంటి? సద్గుణం అనే కాయిన్ ఉందా? మిస్ అయిందా? ఈ కార్యక్రమాలు ఎందుకు అనుకుంటున్నారు? ఒకసారి లైట్లు వేసి మీకు చూపిద్దాం. ఏంటదంటే లోపలి ఉన్నాయా, ఎక్కడ పారేస్తున్నారా అని. ఇది మీకే. ప్రభు ఎందుకు చెప్పనుకున్నారు? ప్రభు సుంకర్ని వెతుక్కొస్తున్నాడు, ఆయన పాపులు వెతుక్కొస్తున్నారు. కానీ పరిచయులు అన్నీ ఉన్నాయనుకున్నారు, మిస్ అయిపోయారు. పరిచయులు శాస్త్రం ఏముంటుంది తెలుసా? ఈ సుంకర్ని ఎందుకు రానిస్తున్నాడు, ఈ పరిచయుని ఈ పాపని ఎందుకు రానిస్తున్నాడు అనుకున్నారు. కానీ వీళ్ళలో కొన్ని లేవు. ఎందుకు ఇంత క్రూరత్వం వచ్చేసింది వీళ్ళకి? వీళ్ళకి ఏ గుణం లేదు, సద్గుణం లేదు వీళ్ళకి. దేవుణ్ణి నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. పరిచయాలు నమ్మట్లేదు, దేవుణ్ణి నమ్ముతున్నారు. విశ్వాసం వీళ్ళకు ఉంది, కానీ ఏం లేదు? సద్గుణం లేదు. మనకు కూడా విశ్వాసం ఉంది కాబట్టి సన్నిధికి వచ్చాం, అంతే కదా. చర్చికి ఎందుకు వచ్చావు? విశ్వాసం ఉంది. ప్రభుని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. నమ్ముతున్న నీవు మందిరానికి వచ్చావు. మందిరానికి వచ్చిన నీవు విశ్వాసం అనే కాయిన్ నీకుంది. రెండవది సద్గుణం అనే కాయిన్ ఉందా? మిస్ అయిపోయిందా? ఒకసారి నెతుకు. నీ లోపల నెతుకు, నీ అంతరంగములు నెతుకు. ఇవి బయట ఉండవు, ఎక్కడుంటాయి? నీ లోపల ఉంటాయి. నీ అంతరంగలే ఉండాలి. ఉన్నాయా? ఎక్కడన్నా పడిపోయినాయా? ఒకసారి వెతుకు. సద్గుణం అట. సద్గుణం తర్వాత జ్ఞానం వచ్చండి. ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానం కూడా అవసరం అట. ఏంటి జ్ఞానం? ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఈ సంగతులు మనకు తెలియాలి. కొన్ని విషయాలు మనం జ్ఞానము లేక మోసపోతూ ఉంటాం. జ్ఞానము లేక. ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి. చూడండి, అందుకనే విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు సద్గుణం ఉండాలి, సద్గుణముతో పాటు జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం చాలా విషయాలు మనం హెచ్చరిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, ఒక పాపికి ఎంత దగ్గర అవ్వాలి, ఒక పాపికి ఎంత దూరంగా ఉండాలి. పాపిని ద్వేషించడానికి లేదు, అలాని పాపులతో కలిసి తిరగడానికి లేదు. ఈ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం. అందుకని అంటాడు, అగ్నిలో నుండి కొందరిని లాగండి. లాగేటప్పుడు ఏం చేయాలి? ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారనుకో, ఫస్ట్ ఫైర్ని ఆర్పాలి. ఫైర్ని ఆర్పడానికి ముందు వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు తెలుసా? ఆ ఫైర్కి వీళ్ళు కాలిపోకూడదు. ఆర్పడానికి వచ్చారు, దానికి ఆహుతి అయిపోవడానికి రావాలా. అది ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఫైర్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వస్తారు పైనుంచి కింద వరకు. మనం కూడా పాపులను రక్షించాలి. పాపులను రక్షించాల్సిన నీవు పాపులతో కలిసిపోకూడదు. అందుకే అంటాడు, లోక మాలిన్యము మనకి అంటించుకోకుండా ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడాలి. ఈ జాగ్రత్తని నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్. మనకి ఈ జాగ్రత్తలు మిస్ అయిపోతాయి. పాపని కాపాడడానికి వాడి ఇంటికి వెళ్ళిపోయి
వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తాడు చేసేసుకోండి, ఒరే ఎందుకురా చేస్తున్నావు అంటే, ఎందుకు చేస్తున్నాను, వాడిని కాపాడ్డాను, వాడిని కాపాడ్డాను. ఒకడిని చర్చికి తీసుకురావాలి, వాడి సినిమాకి వెళ్ళాలి అలవాటు ఉంది, వాడు నేను సినిమాకి రమ్మన్నాడు, నువ్వు వాడిని చర్చికి రమ్మన్నావు. ఇప్పుడు వాడు అంటున్నాడు నేను చర్చికి వస్తాను, ఎప్పుడు వస్తాను, నువ్వు సినిమాకి వస్తే నేను చర్చికి వస్తాను అనుకోండి. అప్పుడు అన్ని సీరియస్గా వీడిని ఎలాగైనా చర్చికి తీసుకురావాలని చెప్పి మన సినిమాకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఏమంటాం, అలాంటి వాడిని ఏమనాలి, బుద్ధి లేనోడు వీడు, బుద్ధి లేనోడు. ఒరే నువ్వు కూడా బ్యాప్టిజం తీసుకుని బల తీసుకోరా అంటున్నావు. బల తీసుకోవాలంటే ఏం చేయాలి, బ్యాప్టిజం తీసుకోవాలి. నేను ఆ రక్తం తాగాలంటే నువ్వు నాతో పాటు మందు తాగాలన్నాడు అనుకోండి, వీడికి ఎలాగైనా సరే క్రీస్తు రక్తం తాగించాలని చెప్పి మనం మందు తాగేస్తే దాన్ని ఏమంటారు, దీన్నే బుద్ధిహీనత అంటారు. వాడికి బ్యాప్టిజం ఇప్పించాలన్నది మోటివ్ మంచిదే, వాడిని ప్రభు బల దగ్గర తీసుకురావాలన్న మోటివ్ మంచిదే, కానీ దానికోసం నువ్వు ఎంచుకున్న మార్గం చూసావా, అది తప్పు. కాబట్టి ఇది అంటించుకోకుండా అతన్ని కాపాడాలి. ఊబిలో ఉన్నవాడిని బయటికి లాగాలి. బయటికి లాగడం కోసం మనం ఊబిలో దూకకూడదు. దూకితే ఆడు రావడం దేవుడెరుగు, నువ్వు పోతావు. అందుకని ఊబిలో పడిపోయినాడు బయటికి లాగడానికి మనం బయట ఉండి ఏం చేయాలి, అతన్ని బయటికి లాగాలి. చెరులో ఉన్నవాడిని కాపాడడానికి దూకేమంటే అర్థం ఉంది, ఊబిలో ఉన్నవాడిని కాపాడడానికి దూకకూడదు. కాబట్టి కొన్ని విషయాలు నాలెడ్జ్ ఉండాలి. అందుకనే విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో పాటు సద్గుణం ఉండాలి, సద్గుణంతో పాటు జ్ఞానం ఉండాలి. ఈ మూడు ఇప్పుడు చెప్పండి, ఈ మూడు ఉన్నాయా, మిస్ అయినాయా? మూడిట్లో ఏది మిస్ అయినా మీరేం చేయాలి, ఆవిడట వెంటనే ఏం చేసింది, జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టింది. ఒకవేళ మిస్ అయితే వెతకండి, ఎక్కడ మిస్ అయింది తెలుస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, జ్ఞానమునందు ఆశ నిగ్రహం. మళ్ళీ ఈ మూడు ఉంటే సరిపోదట, మనకి ఏముండాలి, ఆశ నిగ్రహం. ఆశలను నిగ్రహించుకోవాలి. కొంతమందికి అన్ని బాగానే ఉంటాయండి, కానీ ఆశలు మాత్రం కావు. పైగా ఆశలు నిగ్రహించుకోలేరు. ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నాయి, ఎందుకు? పశువులు కూడా ట్రైనింగ్ ఇస్తే ఏం చేస్తుందో తెలుసా, అవి కూడా కొన్ని మీరు గమనించండి, తిండికి ఎంత ఆతురపడే కుక్కలు ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, ట్రైనరు అది ఎప్పుడు ముట్టుకోవాలో దానికి ఒక సిస్టం నేర్పిస్తారు. అప్పుడు దాకా ముట్టుకోదు, అలా వచ్చి కూర్చుంటుంది. 10 కుక్కలకు భోజనం పెడుతుంది అనుకోండి, ఫస్ట్ కుక్కకు పెట్టేశాడు, కానీ దాన్ని ట్రైనింగ్ ఇస్తాడు. లాస్ట్ కుక్కకు పెట్టేంత వరకు ఇది ముట్టుకోవడానికి వీల్లేదంటే చూస్తున్నాయి. అంటే అప్పటిదాకా దీని లోపల కోరుకుని ఏం చేస్తుంది, అది నిగ్రహించుకుంటుంది. పశువులే ఇలా నిగ్రహించుకుంటే నువ్వు మనిషివి కదా, నీ ఆశల్ని ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు? నీ ఆశల్ని దేనికో ఎక్కడో లొంగిపోతాం మనం. ఏ ఆశలు అయితే ఉన్నాయో ఆ ఆశలు మనం లొంగ తీసుకున్నాయంటే వాటి నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావు. నువ్వు చెయ్యాల్సింది తెలుసా, ఆశా నిగ్రహం ఉండాలి. మనుషులం కదా, మనకు ఆశలు లేకుండా ఉండవు, ఆశలు ఉంటాయి కాబట్టి ఆశలు నువ్వేం చేయాలి, కంట్రోల్ చేయాలి. ఆశలు కళ్ళెం వేయాలి. ఎందుకు ఉండదు? ప్రతి ఆశ, ప్రతి కోరిక శరీరానికి బోళను ఉంటాయి. శరీరానికి నీ కోరికల్ని నువ్వు కళ్ళెం వేయాలి. కొంతమందికి ఆశా నిగ్రహం ఉండదు, దేనికో పడిపోతాడు. చాలా మంది చేసే పనులు ఇదే, దేనికో ఆశపడతారు, ఆశపడి పాపానికి లోనైపోతారు. దేవుడు అంటున్నాడు ఆశా నిగ్రహం. ఇవన్నీ ఎవరిచ్చారనుకున్నారు? దేవునితో మన బంధం బలపడడానికి దేవుడు మనకి ఇచ్చెళ్ళిన పాయింట్స్ ఇవన్నీ. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహం. ఆయన ఆశా నిగ్రహముతో బతికాడు, మనల్ని బతుకున్నాడు. ఎంత నిగ్రహమో తెలుసా ప్రభువుకి? 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నదట, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. తాగని ఆ టైంలో మిక్కిలి భయంకరమైన ఆకలితో ఉన్నప్పుడు దయ్యం వచ్చి అంటుంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నిగ్రహించుకోవాలి లేదా?
అంత ఆకలితో ఉన్నవాడు నిగ్రహించుకోలేదు. అంత ఆకలితో మీరు గమనించండి, ఆకలి దాకా ఎందుకు, భయంకరమైన దాహం వేస్తుంది అనుకోండి, ఆ టైంలో మినరల్ వాటర్ అడగం. 2 రోజులు నీళ్ళు ఇవ్వకపోతే మినరల్ వాటర్ అడగం. కనీసం కాలంలో పారుతున్న మురికి నీళ్ళైనా తాగేస్తాం. ఎందుకంటే ఆ టైంలో మనకి ఏమనిపిస్తుందంటే దాహం, ఎలాగైనా సరే దాహం తీర్చుకోవాలి. 40 రోజుల పాటు ఆయన ఆకలితో ఉన్నారు. మిక్కిలి ఆకలేసిందట. ఆయన అంటాడు, నేను తిన్ను. మళ్ళీ ఆయన చెప్పిన మాట చేశారు, మనుషుడు వచ్చే వలన బతకడు. మరి మనం ఏ ఆశలు నిగ్రహించుకుంటాం? ఎన్ని ఆశలు నిగ్రహించుకోవాలి? చిన్న చిన్న ఆశలు నేను ఎందుకు లోబరుచుకున్నా? ఆయన అంత భయంకరమైన వాటినే గెలిచాడు, నువ్వెందుకు గెలవలేకపోతావు? కాబట్టి ఆశా నిగ్రహం అనే కాయిన్ నీ దగ్గర ఉందా? పడేస్తున్నా. నీ దగ్గర ఉందా? ఇవన్నీ ఉండాలి. నాకు ఎలాంటి ఆశ పెట్టినా నేను లొంగనండి. దెయ్యం మనకి ఇవే ఆశలు పెడుతుంటుంది. నాకు ఎలాంటి ఆశ పెట్టినా నేను లొంగను. ఆశా నిగ్రహం. నెక్స్ట్ సహనం అన్నట్టు. ఆశా నిగ్రహమునందు సహనం. ఇది ఒకటి చాలా డేంజర్. ఇంకా చెప్పాలండి, మనకు ఉన్నది ఇది. ఏముండదు, సహనం ఉంటుంది. అంటే ప్రభు సహనం ఎంత గొప్ప తెలుసా? ఎవరైనా చనిపోయే టైంలో సహనం కోల్పోతారు, కానీ ప్రభు విలువ మీద కూడా సహనం కోల్పోలేదు. విలువ మీద మనం తిడతేనే కోపం వచ్చేది. మనకి తిడతే ఎందుకు, సీరియస్గా కల్లెర చేసి చూసారనుకోండి, మీదకి వెళ్ళిపోతారు చాలా మంది. ఎందుకు అలా చూస్తున్నావు, ఎందుకు అలా చూస్తున్నావు, ఎందుకు అలా చూస్తున్నావు? ఏం చేసి చూసాడు అంతే. కారంటే వెళ్తున్నప్పుడు, మనం నడిచి వెళ్తున్నప్పుడు ఎవడన్నా తాండ్రికి అన్నాడు అనుకోండి, నేను వెళ్ళేటప్పుడే నీకు ఉమ్ము వచ్చింది అంటాడు. నేను వెళ్ళేటప్పుడు వచ్చింది నీకు, ఎవరిని చూసి చూసావు? నన్ను చూసి. మనం ఈజీగా కోల్పోయేది ఏంటి? సహనం. కానీ ప్రభు అంటాడు, నువ్వు సహనం కోల్పోతావు. సహనాలు ఉన్నాయా? సహనాలు ఉన్నాయా? ఉంటే ఇదొక్కటి చాలండి. మన కుటుంబాలు పాడవు, మన సంఘాలు పాడవు. మీరు ఎక్కడైనా సరే బంధాలు ఎక్కడ పాడైపోతుంది తెలుసా? సహనం కోల్పోయినప్పుడే పాడవుతాయి. సహనం ఉందా? ఈ మధ్యకాలంలో అస్సలు ఉంటలేదు, అస్సలు ఉంటలేదు. ఏదో వీడియో చూస్తే హాస్పిటల్ దగ్గర ఓపీ రాసి ఆవిడట లైన్లో రండి అందటండి. ఒక నర్సు లైన్లో రమ్మన్నందుకు చిన్నపిల్ల అపిల్ల ఇది కాలెత్తు మరి అనేసాడు. అమ్మాయి ఆడపిల్లని కాలుతో దండేటండి. దేనికి? లైన్లో రమ్మడం తప్పైపోయిందట. ఈరోజు ఎలా అయిపోయారనుకున్నారు? పూర్తిగా సహనాలు కోల్పోయారు. ఒకప్పుడు పెద్దోడు మాట అంటారులేండి అనేవారు. పెద్దోడు కదా ఒక మాట అంటారు. ఇప్పుడు పెద్దోడు లేడు, చిన్నోడు లేడు. ఎవరు ఎవరిని ఏమనడానికి వీల్లేదు. తండ్రి అనకూడదు, తల్లి అనకూడదు, టీచర్ అనకూడదు, పెద్దలు అనకూడదు, ఇంట్లో అన్నయ్య అనకూడదు, చెల్లెలు అనకూడదు, ఏమనకూడదు. మనల్ని ఎవరేమనకూడదు. అంటే ఏం చేస్తున్నారు? అయితే ఆయన చంపేస్తున్నారు, లేకపోతే వీళ్ళు చచ్చిపోతారు. ఎలా అయిపోయింది చూడండి. సహనాలు లేవు. సహనాలు పోను బయట వాడికి లేదంటే అనుకోవచ్చు, దేవుని మందిరానికి వస్తే నీకేముండాలి? సహనం. ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ నీలో ఉండదు. సహనం కోల్పోకూడదు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఎంత రెచ్చగొట్టినా సహనం కోల్పోకూడదు. సహనం కోల్పోకూడదు. ప్రభువుని ఎంత వేధించినా సహనం కోల్పోవాలి. ఆయన సహనం గొప్పది. సహనం కూడా ఉండాలట. నెక్స్ట్ సహనమునందు భక్తి అనేది. ఇప్పుడు వచ్చింది భక్తి. సహనముతో అంటే పైన ఇన్నిటితో కలిపి ఈ వరుసలో ఉండాల్సింది విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో సద్గుణం ఉండాలి, సద్గుణముతో జ్ఞానం ఉండాలి, జ్ఞానముతో ఆశానిగ్రహం ఉండాలి, ఆశానిగ్రహంతో సహనం ఉండాలి, సహనముతో భక్తి. ఇన్నిటితో కలిపి భక్తి. కానీ పైవన్నీ పక్కనడేస్తాం. తగుదునమ్మా అని వచ్చేస్తాం. ఎక్కడికి? నేను భక్తురాలిని, నేను భక్తుడిని. నువ్వు భక్తున్నట్టు కుదరదు.
నేను కూడా నల్ల కోట్ వేసేసుకుని పైన నల్ల టోపీ పెట్టేసుకున్నాను అనుకోండి, పిహెచ్డి ఇచ్చేసినట్ట. నల్ల కోట్లు బయట బోర్డు దొరుకుతాయి. నల్ల కోటు తీసుకుని నల్ల టోపీ పెట్టేసుకుని చేతితో ఏదో కాగితం చుట్టబట్టుకున్నావు అనుకోండి, నీకు వచ్చేసినట్టు కాదు. అది నీకు రావాలంటే బోర్డని సర్టిఫికేట్స్ కావాలి, బోర్డని కావాలి. నువ్వు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు అన్నిటితో కలిపి దాన్ని జత చేసి నీకు ఇస్తారు. మనం ఏం చేస్తామంటే ఏం ఉండదు, బట్టలు కదా అన్ని ఈజీగా వచ్చేస్తాం. భక్తుడు అంటే ఏంటి అన్నాం అనుకోండి, ఏముందండి బట్టలు వేసుకుంటే భక్తులు. క్రైస్తవులు ఏం వేసుకోవాలి? తెల్ల బట్టలు వేసుకుంటే మనమే భక్తులు. బయట వాళ్ళకి రంగులు ఉన్నాయి, వాళ్ళేమనుకుంటున్నారు ఆ రంగు బట్టలు వేసుకుంటే వాళ్ళ భక్తులు అనుకుంటున్నారు. అందుకనే కొన్ని దినాలు పెట్టుకుని ఆ దినాల్లో ఆ బట్టలు వేసుకుని కనబడుతుంటారు వాళ్ళు. పైగా ఆ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏర్పరచుకున్న ఆ రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజులు వాళ్ళు ఏమని పిలవాలి? మామూలుగా పిలవకూడదు. ఒరే అంటే సీరియస్ అయిపోతారు. ఆ టైంలో వాడు ఒరే కాదు, దేవుడు ఏమైపోయాడు? అపర భక్తుడు అయిపోయాడు. అపర భక్తుడు అంటే భక్తుడా అని పిలవాలి మరి, దేవుడా అని పిలవాలి మరి. ఎందుకు? బట్టలు వేసుకుంటూ వచ్చేస్తుందా? భక్తు అనేది బట్టలు వేసుకుంటూ వచ్చేది కాదు. ఇంకా చెప్పాలంటే నీకు భక్తుడు అన్న సర్టిఫికెట్ కావాలంటే పైన ఇవన్నీ కలిపిన తర్వాత అప్పుడు ఇస్తాడు దేవుడు. ఎన్నుంటే పైన ఎన్ని ఉన్నాయి? విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సహనం ఉండాలి. తర్వాత ఈ 5 ఉన్న తర్వాత అప్పుడు ఇస్తాడట వీడు భక్తుడు. ఈ 5 నువ్వు దేవుడికి చూపిస్తే అప్పుడు దేవుడు నీకు ట్యాగ్ వేస్తాడు. ఏంట ట్యాగ్ అంటే ఇవి మెయింటైన్ చేస్తాడు కాబట్టి వీడు ఎవడు? భక్తుడు. అప్పుడు ఇస్తాడు. కానీ మనం పైవన్నీ పక్కన పడేస్తాం, ఫస్ట్ ఈ ట్యాగ్ మెళ్ళేసుకుని వచ్చేస్తాం. ఎందుకంటే స్కూల్లోను కాన్వెంట్లోను కాలేజీలో ఐడెంటిటీ కార్డు ఇస్తారు చూసారా? ఐడెంటిటీ కార్డు వేసుకుంటే ఏమవుతారు? స్టూడెంట్ అయిపోతారు. స్టూడెంట్ అవ్వాలని చెప్పి ఐడెంటిటీ కార్డు కొనేసి నేర్చుకున్నాం అనుకోండి, అయిపోతావా? అవు. మనం కూడా భక్తులు అయిపోవాలంటే భక్తులు అన్న ట్యాగ్ నువ్వు వేసేసుకోవడం కాదు, ఎవరు ఇవ్వాలి? నీకు రోల్ నెంబర్ ఉండాలి, నీకు పేరు ఉండాలి, నువ్వు రిజిస్టర్ చేయబడి ఉండాలి, వాళ్ళు పెట్టిన టెస్ట్ లో పాస్ అయి ఉండాలి. అప్పుడు ఎలాగైతే ఐడెంటిటీ కార్డు వస్తుందో దేవుడు కూడా చెప్పినవన్నీ నువ్వు అవలంబిస్తే అప్పుడు ఇస్తాడు నీకు భక్తుడు అనే ట్యాగ్. నా భక్తుడు అందుకంటాడు యెహోవా భక్తులారా, లేకపోతే మీరు నా భక్తులు కాదు. అదే అన్నాడు. భక్తి అప్పుడు వస్తుందట. ఏంటి భక్తి? అప్పుడు వచ్చి ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. అప్పుడు వచ్చి పాట పాడు, నా భక్తుడు పాట పాడాడు అంటాడు. అప్పుడు వచ్చి దేవుని సందులో పరిచర్య చేయి, నా పిల్లలు పరిచర్య చేస్తాడని చెప్తాడు. ఎందుకంటే నువ్వు భక్తుడు, నువ్వు చేసేవన్నీ రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు ఈ భక్తిని క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది ఎన్నోది? 6వది. నెక్స్ట్ ఏంటట? భక్తి యందు సహోదర ప్రేమ అని. దీన్ని అనురాగము అంటారు. అంటే ప్రేమలో 2 రకాలు ఉంటాయి. కిందది కూడా ప్రేమే. చూడండి ఏమన్నాడు? సహోదర ప్రేమ యందు దయ అని. దయ, సహోదర ప్రేమ 2. ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ వేరువేరుగా కనబడతాయి, కానీ మన తెలుగు బైబిల్లో బయట అయితే ప్రేమ యందు ప్రేమను అమర్చుకోండి అంటారు. ప్రేమ యందు ప్రేమ. ప్రేమ యందు ఏంటి అంటే ప్రేమ, ఫస్ట్ ప్రేమ సహోదర ప్రేమ, నెక్స్ట్ వేరే ప్రేమ. ప్రేమలు 2 రకాలుగా ఉంటాయి. ఏంటంటే బయట స్నేహితుణ్ణి ప్రేమిస్తారు, బయట అన్యుణ్ణి ప్రేమిస్తారు. కానీ ఇంట్లో అన్నను ప్రేమిస్తాం చూసారా, ఆ ప్రేమ సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయట వాడికి భోజనం పెడతాం, అన్నకి భోజనం పెట్టాం. ఇద్దరి దగ్గర ఇంకా చెప్పాలంటే 2 భోజనం, ఒకే భోజనం పెట్టావు. అతనికి మటన్ వేసి పెట్టావు, ఇతనికి మటన్ వేసి పెట్టావు. కానీ వీళ్ళిద్దరి మధ్య పెట్టేటప్పుడు లోపల ఫీలింగ్ ఉంది చూసారా, ఈయనెవరు? మా అన్న. ఈయనెవరు? ప్రేమ ద్వారా భోజనం పెడుతున్నావు, నీకు ప్రేమ ఉంది, ప్రేమను బట్టి ఇద్దరికి భోజనం పెడుతున్నావు. కానీ ఇక్కడ ఫీలింగ్ ఉంది చూసారా, ఇదే అనురాగం అంటారు. స్పందన ఉంటుంది చూసారా, ఆ స్పందన అది అద్భుతమైన స్పందన. అందుకనే మన సొంత వాళ్ళ దగ్గర ఆ ఫీలింగ్ వేరు.
ఆ ఫీలింగ్ అందరినీ ఒకేలా చూసినా ఈ బంధం దగ్గరికి వచ్చేసరికి మన లోపల ఒక తన్మయత వస్తుంది. మా అన్న, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, నా బంధువు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఇలాంటి ఫీలింగ్స్ దీన్నే ఈ అనురాగము అంటారు. అనురాగం. ఈ అనురాగం ఏముండాలట, ఎవరికి ఉండాలట? భక్తుడికి సహోదర ప్రేమ ఉండాలట. సహోదర ప్రేమ. కానీ ఇది మిస్ అయిపోతుంది. సహోదరులు అంటే ఎవరు? ఫస్ట్ విశ్వాస గృహమునకు చేరిన వీళ్ళందరూ ఎవరు? సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మన సహోదరు. ఈ సహోదరు మీ ఇంట్లో మీ అన్నని ఫీల్ అవుతున్నావే, అలాగే ఫీల్ అవ్వాలి. మీ అక్కని ఫీల్ అవుతావే, అలాగే ఫీల్ అవ్వాలి. రక్త సంబంధికుల కంటే గొప్పలే. రక్త సంబంధికులు. మీరు ఆలోచించండి, ఈ అనురాగం ఉంటుందా మన దగ్గర? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ. ఈ ప్రేమ మిస్ అవ్వకూడదు. 10 మంది చూస్తుంటారండి, సంఘంలో ఉన్న వాళ్ళు పట్టించుకోరు. నెలకోసారి భోజనం ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఆడు తాగేసి ఇంట్లో భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి రోడ్డు మీద వచ్చి పడుకున్నాడు. ఆ తాగుపోతే అతను పడుకుంటే లెగ్గొచ్చి, రే లే, ఏం తెచ్చావు నీకు? బిర్యానీ తెచ్చావు. ఎందుకు? నీ ఆవును వదిలేసావు కదా, నువ్వు పిల్లలను వదిలేసావు కదా, నువ్వు తాడు బొంగడం లేకుండా రోడ్ల పక్కన పడుకున్నావు అని చెప్పి నీకు ఏం వండుకొచ్చావు? వీడికి ఎందుకంటే భోజనం మళ్ళీ పెట్టేసేట ఒక ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను పెద్ద సత్కార్యం చేసిస్తాను అనుకుంటారు వీళ్ళందరూ. ఇది పెద్ద సత్కార్యం కాదు. అలాంటి దరిద్రులందరినీ మనం ఏం చేస్తాం? ఎంకరేజ్ చేస్తాం. ఏంటంటే, రే డైలీ నీకు నెలకోసారి నేను భోజనం పెడతాను, కానీ నువ్వు ఇంట్లో ఉండకు, ఏం చేయి, నిధులంటే తిరిగాను. ఫస్ట్ చెయ్యాల్సింది ఎవరికి తెలుసా? ఎవరికి? ఫస్ట్ విశ్వాస గృహమునకు చేరిన వారి పట్ల నీకు అమితమైన ప్రేమ ఉంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ప్రియారిటీ మనకి ఎవరికి ఇస్తాం? బంధువులకి ఇస్తాం, ఇంట్లో వాళ్ళు. అలాగే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? సంఘానికి ఇవ్వాలి. నెక్స్ట్ సంఘముల అవసరతలు ఏంటి? సంఘంలో ఉన్న సహోదరులు ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి వాళ్ళని సొంత బంధువుల కంటే ఎక్కువ మనం ఫీల్ అవ్వాలి. సొంత బంధువుల కంటే వాళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళకి సమస్య ఏర్పడుతుంది. అందుకనే నాడట తమ చరస్థిరాస్తులు అమ్మేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర. అపోస్తులు ఏం చేశారు? ఎవరికి అక్కరగా ఉంటే వాళ్ళకి ఏం చేశారట? పంచి ఇచ్చేశారు. ఎవరికి? బయట వాళ్ళకి. సంఘములో ఉన్న వాళ్ళకి అవసరతలు ఏమున్నాయి? అవసరతలు తీర్చారు. ఇంకోటి తెలుసా? యెరూషలేముకు భయంకరమైన కరువు వస్తే చుట్టుపక్కల పరాయి దేశంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు ఏం చేశారు తెలుసా? కానుకలు బట్టి ఆ కానుకలు పౌలు గారికి ఎక్కడ పంపించారు? యెరూషలేము పంపించారు. కానీ యెరూషలేములో సంఘమే పస్తులతో ఉందో మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారా? మిగిలిన వాడు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరికి పంపించారు? సంఘాన్ని పంపించారు. ఎందుకు పంపించారు? వాళ్ళు ఎవరు? దేవుని పిల్లలు, మన సహోదరులు, మన బ్రదర్స్ వాళ్ళు. ఫస్ట్ మన బ్రదర్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ సహోదర ప్రేమ. నీకు బ్యాప్టిజం తీసుకున్నవాడి పట్ల ప్రేమ ఉండాలి. సంఘములో ఉన్నవాడి పట్ల ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ ఫస్ట్ దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. దీనికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దయ. అంటే అర్థం ఏంటంటే, మన సంఘములో ఉన్న వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్న తర్వాత బయట వాడి నుంచి నీకు జాలేసిందనుకో, వాడిని పిలిచి భోజనం పెట్టి రే నువ్వు కూడా ఎక్కడికి రా, సంఘానికి రా, ఇలాంటి బతుకు మారని చెప్పి వాడికి హితబోధ చేసి ఎక్కడ నడిపించాలి? సంఘం. అంటే ఫస్ట్ సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ యందు మరలేం చేయాలి? దయగలిగి ఉండాలి. ఇవి దేవుడు మనకిచ్చినవి. కానీ దీంట్లో కొన్ని వదిలేస్తాం, కొన్ని చేస్తూ ఉంటాం. చాలా మంది చూస్తున్నాం, బయటోడు బట్టలు పంచి పెడతాడు, పంచేసి అనుకుంటాడు నేను భక్తుడిని, దేవుడి కోసం నేను ఏం చేస్తున్నాను, వాళ్ళని ఘనకార్యాలు చేస్తున్నాను అనుకుంటాడు. కానీ పక్కన ఉన్న పట్టించుకోవడం నేను ఫస్ట్ భక్తుల్ని పట్టించుకో. ప్రభు చెప్పిన సాక్ష్యం తెలుసా? ప్రభు చెప్పిన సాక్ష్యం, నేను ఆకలిగా ఉంటుంది నాకు ఆహారం పెట్టారు, నేను దప్పుగా ఉంటుంది నాకు దాహానికి ఇచ్చారు, నేను దిగంబరనై ఉంటుంది నాకు వస్త్రాలు ఇచ్చారు,
మేమిప్పుడు చేశాం ప్రభు అంటే ఆయన అన్నాడు, ఊరందరికి చేశారు కదరా, నాకు చేసినట్టే అన్నాడా? కాదు. ఆయన అన్నదండి తెలుసా, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకడికి చేస్తే నాకు చేశారు. రోమీలు అందరినీ హింసించారు. పౌలు చాలా మందిని హింసించుండొచ్చు పౌలుగా ఉన్నప్పుడు. కానీ ప్రభు అన్నాడు, అందరినీ హింసిస్తున్నప్పుడు నన్ను హింసించినట్టు అన్నాడా? మరేమన్నాడు? క్రైస్తవుని హింసిస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, సౌలా నీ వేళ నన్ను హింసి, నన్నెందుకు హింసిస్తున్నావు? ఇప్పుడు క్రైస్తవుని హింసించింది, ఆ పెయిన్ ప్రభువుకుంటుంది. కాబట్టి ఫస్ట్ విశ్వాసులకు చెయ్యాలి, విశ్వాస గృహానికి చెయ్యాలి. ఇలా చేసి నెక్స్ట్ మిగిలిన వాడి గురించి ఆలోచించు. ఫస్ట్ ఇది ఉండాలి, ఇవన్నీ కలగలిపి ఉండాలి. అందుకనే సహోదర ప్రేమ ఉందా? దేవుడు అంటాడు, సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు, ఎన్నిసార్లు. మన కోపాలు ఎవరి మీద వచ్చేస్తాయి? సహోదరుల మీద వచ్చాయి, సహోదరుల మీద కాదు. ఇంకా చెప్పలేదు, మనకి మచ్చరం ఎవరి మీద ఏర్పడుతుంది? సౌలు కోపం బయటోడి మీద వచ్చింటే బాగుండండి. ఎవరి మీద వచ్చింది? దావీదు మీద వచ్చింది. ఎందుకు? వీడు నాకంటే ఎదిగిపోతుంది అంటున్నాడు. ఎదిగిపోతే నీకు మేలే కదా. దావీదు ఎవరు? నీ సైనికుడు నీకు బలమా కాదా? బలం కదా. అతడు ఇశ్రాయేలుదే, నువ్వు ఇశ్రాయేలుడివే. నీ సహోదరుల్లో నీ జనాంగంలో దావీదు లాంటి వాడు ఒకడు ఉన్నాడని చెప్పి మురిసిపోవాలి. ఎవరు భయపడాలి? ఫిలిస్తీన్లు భయపడాలి, శత్రువులు భయపడాలి, శత్రువులు మత్సరపడాలి. అబ్బా, దావీదు లాంటి వాడు మాకు లేడే అని. కానీ ఇక్కడ మత్సరం ఎవరికి అనుకుంటున్నారు? సౌలుకి. దావీదు లాంటి వాడు లేకపోతే నేనే గొప్ప. మీరు ఎప్పుడు గమనించండి, మత్సరాలు, ఈర్ష్యలు మన కుటుంబంలో ఉండకూడదు. మనకంటే బాగా ప్రార్థన చేస్తే సంతోషపడు, మనకంటే వాక్యం బాగా చదవగలిగితే సంతోషపడు, మాట్లాడగలిగితే సంతోషపడు. నా సహోదరుడు ఈ ఎప్పుడైతే మనకి ఈ ఫీలింగ్స్ ఉంటాయో నీకు సహోదర ప్రేమ కలిగింది. తర్వాత దయ, మిగిలిన వాళ్ళు కూడా ప్రేమించి బయటవాడు. ఎవరిని ప్రేమించి? మారగలిగేవాడిని ప్రేమించి, దీనస్థితిలో ఉన్నవాడిని ప్రేమించి, దేవునికి దగ్గరికి వచ్చేవాడిని ప్రేమించి. ఇది బయట. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఇది అన్నాడు చూడండి, దయను ఏం చేయండి? అమర్చుకోండి అని అనుకోండి. ఇవి ఎవనికి లేకపోవును అనుకోండి. ఇవన్నాడు. ఇవి ఎన్నో వచ్చినాయి. ఇవి మీకు కలిగి విస్తరించిన వల్ల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఊర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును వాడు అని. ఇవి ఎవడికి ఉండవో వాడు ఏమైపోతాడు అంటే తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డోడైపోతాడట, దూరదృష్టి లేనివాడు అయిపోతాడట. వీడికి ఇంక కడ్డు కనపడదు. వీడి దగ్గర ఏమున్నాయో ఏం లేవు వీడికి తెలియదు. 10 మందికి తెలియదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఏం లేదని మిస్ అయ్యారు. మాకు ఏది లేదన్నారు అనుకోండి, 8 ఒకటి కూడా లేదు అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం, మీరు మహాధన్యులు. లేదండి 7 ఉన్నాయి, ఒకటి మిస్ అయిందంటే ఏం చేయి? ఇప్పుడు చూడండి, ఆ స్త్రీకి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఎన్ని మిస్ అయ్యింది? ఇప్పుడు మన దగ్గర చూద్దాం, ఎన్ని ఉన్నాయి, ఎన్ని మిస్ అయ్యింది? నిర్మోహమాటం చెప్పండి. అన్నీ ఉన్నాయా? మనకు అవుతే 4-5 మిస్ అయిపోయి ఉంటాయి. మన దగ్గర అయితే ఒకటే ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఒకటే ఉన్న ప్రభావ, మిగిలిన 7 కనపట్టలేదంటే అయితే అర్జెంట్గా ఏం చేయి? లైట్ ఏం చేసింది చూడండి. ఆ స్త్రీ, ఆవిడ దగ్గర 9 ఉన్నాయట, జస్ట్ ఒక్కటి మిస్ అయిందట. చూడండి ఎక్కడ? 15 అధ్యాయం 8వ వచనం. ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటే, ఈ స్త్రీ వెంటనే చేసిన పని ఏంటంటే, అమ్మో నా యజమానుడు వచ్చేసరికి నా దగ్గర ఏముండాలి?
నేను పోగొట్టుకున్న కాయిన్ ఉండాలి. ప్రభు అడుగుతాడా అనుకోకండి, అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఎలా అడుగుతాడు అనుకుంటున్నారు? ఆయన ఒకటికట 5 కాసులు ఇచ్చాడట. అడిగాడు అడగలేదా? అడిగాడు. 5కు 5 సంపాదించిస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఒకటికి 2 ఇచ్చాడట. 2కు 2 ఇస్తే బడా నమ్మకమైన మంచి దాసుడా. ఒకటికి 1 ఇచ్చాడట. ఒకటి పోయిందా? పోలేదండి. అడు జాగ్రత్తగా దాచిపెట్టేసాడు. ఎందుకంటే ఇచ్చేటప్పుడే ఆడు మహా ముద్ర అనమాట. మనకలాంటి ముద్ర తెలివితేటలు ఉన్నవాడు వీడు. ఈ ముద్ర ఏం చేసేటకున్నారు, వెంటనే ఖర్చు పెట్టేసి దానికి జాగ్రత్తగా గొయ్యి తీసి పాతేసాడట. ఎందుకంటే మళ్ళీ ఏదో రోజున వస్తావు కాబట్టి వచ్చినప్పుడు నీ మొహాన్ని కొడేద్దామని చెప్పి పాతేసి వచ్చి రాగానే మరి పైగా డైలాగ్, నాకు తెలుసు నువ్వు అడుగుతావు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడు అన్న సంగతి ముందే కనిపెట్టాను, చిక్కేదోళ్ళు ఎవరు కనపట్లేదు, నువ్వు దేనుడు దయాళుడు అని చెప్పి అనుకున్నారు, నాకు తెలుసు కాబట్టి పాతేసి ఇదిగో నీకు కాయిన్ అని చెప్పి ఇచ్చాడు కదా. ఇచ్చింది ఇచ్చేసాడా? ఇచ్చేసాడు. ఇచ్చింది ఇచ్చేసిన వాడిని ఏమన్నాడు? అమ్మ దొరక. ఒరే, ఇలాంటి తెలివితేటలు నీకు ఉన్నప్పుడు భూములో కాదు పాతాల్సింది, మరి ఎక్కడ? సాహుకారులకి బ్యాంకులో వేయకపోయావా? కొన్ని ఎలాగో సంపాదించి తావలేడు కాబట్టి ఎక్కడ వేస్తే? బ్యాంకులో వేస్తే రూపాయి కనీసం ఏమొచ్చింది చెప్పండి? వడ్డీ. అంతే కదా. బ్యాంకులో మనం డబ్బులు వేసాం అనుకోండి, ఇంట్రెస్ట్ కడతారు కదా. కనీసం బ్యాంకులన్నా వేయాల్సిందిరా. బ్యాంకు వాడికి ఇస్తే ఏం చేద్దుడు? నీకు వడ్డీ వ్యాపారం చేయకూడదు. నీకు రాదు, నీకు వ్యాపారం చేయడం రాదు, వడ్డీ వ్యాపారం నువ్వు చేయకూడదు, నువ్వు బిజినెస్ చేయడం రాదు, ఏది చేయడం నీకు రాదు. కాబట్టి బ్యాంకులకి ఇస్తే బ్యాంకులు ఏం చేస్తాడు? ఆ డబ్బులు ఎవరికో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి మనకేం చేస్తాడు? వడ్డీ కట్టి నీకు ఇస్తాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? ఇచ్చేయచ్చు. ఎవరు అలాగన్నా చేయకపోయావా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇచ్చింది ఇచ్చేస్తే ఏమన్నాడు ఆయన? ఎన్ని చీకట్లోనికి తోసేనన్నాడు. ఇప్పుడు ఇచ్చింది ఇచ్చేసిన వాడిని చీకట్లో తోసేస్తే ఇప్పుడు చెప్ప, మనకి ఎన్ని ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో ఎన్ని ఉంచావు, ఎన్ని పోగొట్టేశాడు? ఆడిచ్చింది ఇచ్చేసిన వాడే చీకట్లో వెళ్ళిపోయాడు. పోగొట్టేస్తే మన చీకట్లో కాదేమో, భయంకరమైన కటిక చీకట్లో దోశారు. కటిక చీకట కలిగిన బెలములోనికి తొక్కేయాలి మనం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇచ్చింది ఇచ్చేసినోడి పరిస్థితి అలా ఉంటే ఇచ్చింది పోగొట్టేసినోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పండి. పోగొట్టుకున్నారా? అది ఇప్పుడు ఏం చేయండి? ఆయన వచ్చి అడిగేసరికి కనీసం ఇచ్చింది ఇద్దాం. ఇచ్చింది ప్రభువా, ఇదిగో నువ్వు ఇచ్చినా ఈ ఎందు కాయిన్స్ నీకు ఇచ్చినాను, ఉన్నాయి నా దగ్గర, పోగొట్టలేదు అని. లేదు, పోగొట్టుకుంటే ఆ స్త్రీ పోగొట్టుకున్న వెంటనే భయపడుతూ ఏం చేసిందట? వెంటనే దీపం వెలిగింది. ఫస్ట్ ఏం చేయాలి? ఎందుకు అంటే ఎక్కడ పోయిందో తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దీపం ఏంటనుకున్నారు? వాక్యం. ఈ వాక్యం ఎప్పుడైతే మీకు కనబడుతుందో అప్పుడు మీ లోపాలు మీకు తెలుస్తుంటాయి. ఫస్ట్ దీపం ఎందుకంటే ఏ కాయిన్ పోయింది. ఇప్పుడు నేను మీకు ఏం చేశారనుకున్నారు? సైమన్ అన్న దీపం వెలిగించారు. ఏంటి ఆ దీపం? ఆ కొవ్వొత్తు నేనే ఇవాళ తీసుకొచ్చి నన్ను ఇవాళ వెలిగించి మీ ముందు పెట్టారు. ఎందుకు? ఈ వెలుగులో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్న ఎందుకు వెలిగించారంటే వెతుక్కోండి, కాయిన్స్ అన్నీ ఉన్నాయా ఫస్ట్. లేకపోతే ఏ కాయిన్ లేదు. ఇప్పుడు ఏం చేయండి? ఫస్ట్ ఏ కాయిన్ పోయిందో ఎతకాలి. ఫస్ట్ ఏ కాయిన్ పోయిందో తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దీపం వెలిగించాలి. ఇప్పుడు మీలో ఏ కాయిన్ పోయింది? ఫస్ట్ అది టెస్ట్ చేయాలి. నాకు ఈ కాయిన్, నాలో విశ్వాసం లేదు. అయితే వెతుకు, ఎక్కడ కోల్పోయా? పలానా శోధన వచ్చింది, ఆ శోధనలో నా విశ్వాసాన్ని కోల్పోయాను. ఆ శోధన ఎందుకు వచ్చింది? ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఎప్పుడు కోల్పోయావు నువ్వు? విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోయావు? విశ్వాసం అనే కాయిన్ లేకపోతే ఎప్పుడు కోల్పోయావు? ఎక్కడ కోల్పోయావు? ఇప్పుడు దీపం వెలిగించాలట. వెలిగించి నెక్స్ట్ ఇల్లు ఓడ్చడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఫస్ట్ లైట్ వేసాడు. లైట్ వేసిన వెంటనే పడిపోయిన కాయిన్ దొరికేసింది అనుకోండి, తీసుకుని జాగ్రత్త చేసుకోండి. దొరకలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? చీపురు తీసుకోవాలి, ఇల్లంతా
ఊడ్చాలి. ఇల్లు ఊడిస్తే ఈ కాయిన్ ఎక్కడో ఆ దుమ్ములో కలిసిపోయింది అనమాట, ఎక్కడో ఆ చెత్తలో కలిసిపోయింది అనమాట. ఎందుకంటే మనలో చెత్త పెరిగిపోయింది అనుకోండి, కాయిన్ ఎక్కడో మిస్ అయిపోయింది. చెత్త లేదనుకోండి, లైట్ వేయగానే తెలిసిపోతుంది పలానా చోట కోల్పోయాను, పలానా చోట మిస్ అయింది అని చెప్పి తెచ్చుకుని మనం పెట్టేసుకున్నాం. లేదు, చెత్త పెరిగిపోయింది అనుకోండి, ఆ పెరిగిపోయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే తీసుకుని ఓడ్చడం స్టార్ట్ చేయాలి. ఓడ్చడం స్టార్ట్ చేసి దగ్గరికి వచ్చి ఇప్పుడు చెత్త ఏదైతే ఉందో ఒక్కొక్కటి ఏం చేయాలి, ఇప్పుడు ఏరు బయట పడేస్తుండాలి, ఏరు బయట పడేస్తుండాలి, ఏరు బయట పడేస్తుండాలి, ఏరు బయట పడేస్తుండాలి. అలా జాగ్రత్తగా ఏడుతున్నప్పుడు కాయిన్ దొరికేసింది అనుకోండి, అమ్మయ్య దొరికింది. లేదనుకోండి, అప్పటికి దొరకలేదు. మీరు ఊడ్చారు, ఊడ్చినప్పుడు కూడా దొరకదంటే ఇప్పుడు ఇంకా పెద్ద పని పడింది. ఏంటది? ఇప్పుడు ఫర్నిచర్ అంతా తీసి బయటపడాలి. ఏ చైర్ కిందకి వెళ్ళిపోయిందో, ఏ మంచం కిందకి వెళ్ళిపోయిందో, ఏ బీరువా కిందకి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఏం చేయాలి? బీరువా తీసి బయటెట్టాలి, మంచం తీసి బయటెట్టాలి, చైర్ తీసి బయటెట్టాలి, సామానం తీసి బయటెట్టాలి. ఇవన్నీ బయట పెట్టి మరలా ఏం చేయాలి? వెతకడం స్టార్ట్ చేయాలి. అందుకనే కొన్నిసార్లు ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, ఇదే మొదలు పెడతారు. ఏంటది? ఏం అవసరం లేదు, మీకు బాగా ఇష్టమైన ఓ చీరో జాకెట్ కనపట్లేదు అనుకోండి, అప్పుడు దాకా సెల్ఫ్లో బట్టలు చల్లా చెదరగా ఉన్నా ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు తెలుసా? బట్టలన్నీ కిందడేసి మళ్ళా ఒకటి మడత పెట్టి పెడతారు. అది దొరికేసిన తర్వాత ఇప్పుడు ఈ దొరికేలోగా మళ్ళీ ఇల్లంతా చక్కబడిపోతుంది, శుభ్రమైపోతుంది. అవునే కాదు? ఏదైనా బంగారు వస్తువు మిస్ అయిపోయింది అనుకోండి, నెతకడం మొదలు పెడతారు. ఎలా నెతుకుతారంటే ఇంకా ఆ రోజు పైన ఉన్న సామాను, కింద ఉన్న సామాను మొత్తం ఓ పక్క బయటికి తీసేసి మళ్ళీ చెత్త పెట్టే మనం ఏం చేస్తాం? శుభ్రంగా తుడిచి కడిగి చక్కగా సర్దుకుంటూ వస్తాం. ఒకటి ఎలా సర్దుకుంటూ వస్తూ ఒక పక్క పోయిన దాన్ని నెతుక్కుంటూ వస్తాం. ఒక పక్క ఇల్లు శుభ్రం అయిపోతుంది, ఇంకో పక్క పోయింది దొరుకుతుంది. ఇలా మనం ఎలాగైతే వెతుకుతామో మనం కూడా అలా నెతకాలట. ఎక్కడ నెతకాలి? నీ అంతరంగంలో నెతుకు. ఎక్కడ మిస్ అయింది? సహోదర ప్రేమ ఎక్కడ పోగొట్టుకున్నావు? విశ్వాసం ఎక్కడ పోగొట్టుకున్నావు? ఆశా నిగ్రహం ఎక్కడ కోల్పోయావు? జ్ఞానం లేకుండా ఎక్కడ ప్రవర్తించావు? ఇలా ప్రతిదాన్ని నెతికి పట్టుకున్నప్పుడు నీకు ఎక్కడో చోట దొరుకుతుంది. ఇలా దొరికేంత వరకు వెతికి ఇల్లుని జాగ్రత్తగా ఊడ్చి అమర్చుకుని వచ్చిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాలి. దొరికేంత వరకు ఏం చేయాలి? ఇప్పుడు వెతకాలి. అప్పుడు ఆ స్త్రీకి దొరికిందట. దొరికిన వెంటనే ఏం చేస్తుంది? తన చెలికత్తలను పిలిచి నాతో కూడా సంతోషించాను, నేను పోగొట్టుకున్న దాన్ని దొరికింది అని చెప్పి దొరికిన వారితో చెప్తున్నా కదా అని చెప్పింది కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీరు కోల్పోయిన దాన్ని వెతికి పట్టుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? సంఘాన్ని పిలిచి, స్నేహితులు ఎవరు? మనోలే. సంఘాన్ని పిలిచి, అగో పలానా టైంలో విశ్వాసం కోల్పోయాను, మరలా దేవుని కృపను బట్టి విశ్వాసం కలిగింది. పలానా టైంలో ఆశా నిగ్రహం కోల్పోయాను, మళ్ళా తిరిగి బాగుపడ్డాను. పలానా టైంలో జ్ఞానం లేకుండా ప్రవర్తించాను, మళ్ళా జ్ఞానం తెచ్చుకున్నాను అని సంఘం ఎదుటి సాక్ష్యం చెప్పి, ఇదిగో నేను పోగొట్టుకున్నది మళ్ళా తిరిగి సంపాదించుకున్నానని కృతజ్ఞత కూడి పెట్టుకుని దేవుని స్తుతులు చెల్లిస్తూ సంఘంతో సంతోషిస్తారు. ఇది చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఏం కోల్పోయారు? ఎక్కడ కోల్పోయారు? జాగ్రత్తగా ఇప్పుడు ఏం చేయండి? నెతకండి. ఎలా నెతకండి? ఆలోచించండి. ఎక్కడ కోల్పోయాను? నెతకండి. ఇలా నెతికి జాగ్రత్తగా హృదయాన్ని శుద్ధి చేసి క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసి అమర్చండి. అమర్చిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం అంటే, చూడండి, అదే లోకసు వార్త 11వ అధ్యాయం, 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషును వదిలిపోయిన తర్వాత అంటే ఈయన బయటకు దోసేసాం. మనం ఏం చేసాం? బయటకు దోసేసాం. వదిలిపోయిన తర్వాత ఏం చేశాడట? విశ్రాంతిని వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతుంది.
విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇల్లు ఏం చేయబడింది ఇప్పుడు? ఊడ్చి ఆ అమర్చి ఉన్నట. ఎవరు? మన ఇల్లే, మనమే. ఆ ఇల్లు ఏం చేసాం మనం? ఈ దీపం వెలుగులో చూసి అయ్యి బాబోయ్ నా దగ్గర ఈ కాయిన్ లేదని చెప్పి ఇల్లంతా ఏం చేసాం? ఊడ్చి చెత్తంతా బయటపడేసి నీట్గా అమర్చి క్లీన్ చేసి పెట్టాం. క్లీన్ చేసి పెట్టిన తర్వాత మర్లాడు వస్తాడట, మా వాళ్ళు ఎలా ఉన్నారు అని. మళ్ళీ పైగా ఆడు ప్రాపర్టీ చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరిల్లు? ఎవరిల్లు ఏమన్నాడు? నేను విడిచి ఆడిల్లా ఇక్కడ కట్టుకున్నాడండి మనల్ని. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను వదిలి వచ్చి నా ఇంటికి నేను ఏన్నైతే వదిలి వచ్చేసానో ఆ ఇల్లు ఎవరిది? నాది. ఇది సిగ్గుండదండి అసలు. ఎందుకంగా ఉన్నారు? ఈ లోకమంతా ఎవరు చేశారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి ఈ లోకాన్ని చూపించాడు. ఏమంటాడు తెలుసా? ఈ లోక రాజ్యం మహిమ అంతా ఎవరిది? నువ్వు చేసావా? చేసినోడు దగ్గరే ఈ మాట చెప్పాడు. ఇక మన దగ్గర ఇంకెలాంటి మాటలు చెప్తారు చూడండి. ఆకాశం అయింది, భూమి అయింది, ఆయనకు లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి ఆయన దగ్గరకు వచ్చి అంటాడు ఇదంతా నాదే అన్నాడు. మన దేహం దేవుంది అయితే వీడొచ్చి అంటాడు అది నా ఇల్లు. ఇప్పుడట అన్ని ఊడ్చి అమర్చి ఉండదు చూసి ఇప్పుడట వెళ్ళి అయ్యి బాబోయ్ వీడు బాగుపడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వాడికంటే చెడ్డవైన ఎన్ని 7 ప్లస్ 7 మొత్తం 8. ఇందాక మనం మాట్లాడుకున్నది 8. ఇదిగో 8 కాయిన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ 8 నాశనం చేయాలంటే ఇప్పుడు ఎంతమంది? నా వల్ల కాదు అని చెప్పి ఇంకో 7 పైగా వీడికంటే చండాలట. వీడే దరిద్రం అంటే వీడికంటే దరిద్రమైన 7 తీసుకుని వచ్చి మొత్తం 7 కాయిన్లు కాదు 8 కాయిన్లు ఏం చేయాలి? 8 కాయిన్లు పాడు చేయాలి. ఏంటది? విశ్వాసం పాడు చేయాలి, సద్గుణం పాడు చేయాలి, జ్ఞానం పాడు చేయాలి, ఆశానిగ్రహం పాడు చేయాలి, సహనం పాడు చేయాలి, భక్తిని పాడు చేయాలి, సహోదర ప్రేమను పాడు చేయాలి, దయను కూడా పాడు చేయాలి. ఈ 8 లేకుండా చేయాలంటే మనం 8 ఏం చేయాలి? అనమండుగురం కృషితో పని చేయాలి అని కలిసికట్టుగా 8 వస్తాయట. చూడండి 8. ఇప్పుడు వీడు లోపలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండదు చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మను వెంట పెట్టుకుని వచ్చి అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంది. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డవ. కాబట్టి మనల్ని ఇంకా చెడగొట్టారట. నెక్స్ట్ కోసం జాగ్రత్త తెలుసా? ఆడు లోపలికి రాకుండా మనం ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇల్లును శుభ్రం చేయి, పోగొట్టుకున్న వెతుకు, సంపాదించు, చెత్తపరచు. కానీ ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు? వీడొస్తాడు. కాబట్టి అమర్చి ఉన్న ఇంట్లోకి ఎవరు రావాలి తెలుసా? పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు ఉంటే వీడు లోపలికి రాదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ 8 క్వాలిటీస్ని కాపాడుతుంటాడు. దురాత్మ ఉంటే ఈ 8 క్వాలిటీస్ని ఏం చేస్తాడు? 8 నాణాలని ఎత్తుకుపోతాడు, నాశనం చేస్తాడు. వీడు 8 నాణాలను నాశనం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు 8 నాణాలని భద్రం చేస్తాడు. బంగారం వస్తువు పెట్టుకున్నారు, పడేసుకున్నారు. వెతికి దొరికిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? అమ్మో మళ్ళీ పడిపోతామని జాగ్రత్తగా క్లీన్ చేసి బీరువాలో పెట్టి తాళం. అలాగే ఇవి నాశనం అయిపోకూడదంటే మనం పరిశుద్ధాత్మ చేతికి అప్పగించి మమ్మల్ని కాపాడుగా. దీంట్లో ఏది మిస్ అవడానికి లేదు. నా విశ్వాసం దగ్గర నుంచి నా దయ వరకు ఏది పోవడానికి వీలు లేదని పరిశుద్ధాత్మ చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలంటే ఇవన్నీ జరగాలి. ఫస్ట్ ఏంటి? నీ ఇల్లు శుభ్రంగా ఉందా? నీ కాయిన్స్ అన్ని దగ్గర ఉన్నాయా?
ఒకవేళ లేకపోతే ఈ రోజే శుభ్రం చేసి పాయిని బ్రతకండి. ఎప్పుడైతే మనం శుభ్రం చేసి ఉంచామో పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు, ఆహ్వానించాడు. మళ్ళా అమర్చి వదిలేకండి. మళ్ళీ ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. దేవా, నువ్వు మాలోనికి ప్రవేశించు. దేవుడు మాకు ఇచ్చిన ఈ నాణాలను కాపాడు, ఈ నాణ్యమైన గుణాలను కాపాడు. మాలో నీవు ఉండు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, నీ దయతో మమ్మల్ని కాపాడు, నీ ప్రేమతో మమ్మల్ని కాపాడని పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, వాక్యాన్ని ఆహ్వానించండి. ఇలా ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో వాక్యము చేత మనం శుద్ధి చేయబడుతుంటాం, పరిశుద్ధాత్మ చేత మనం కాపాడబడుతుంటాం. వాక్యంతో శుద్ధి కలుగుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ చేత కాపాడబడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో అప్పుడు మనం స్థిరంగా దేవునిలో ఉంటాం. అలా ఉండాలంటే ఇది జరగాలి, ఇది జరగాలి. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి ఈ నాణాలన్నీ, ప్రభువు మనకిచ్చిన నాణాలు మన దగ్గర ఉన్నాయా? ఆయన వస్తాడు, అడుగుతాడు, నేను నీకు ఇచ్చాను కదా, ఏం చేసావని అడుగుతాడు. ప్రభువు మనకిచ్చిన ప్రతి దాని గురించి అడుగుతాడు. ఒకసారి ప్రయత్నిందా, చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్ అయితే ఏది మిస్ అయింది, ఎక్కడ మిస్ అయింది, దాన్ని పొందడానికి, తిరిగి పొందడానికి ఏం చేయాలి, ఏం చేయాలి? ప్రభువు సహాయం కోరుకుందాం, ప్రార్థనలకు వెళదాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అన్నగారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఈ పగటి కాలములో ప్రభు మనతో స్పష్టంగా, తేటగా, చక్కగా ప్రభు మనతో మాట్లాడారు. మన హృదయాలను మనము సిద్ధపరుచుకుందాం. మన అంతరంగాలను మనము సరిచేసుకుందాం. దైవ స్వభావము మనలో ఉందా? దైవత్వములో మనము ఏకమగుచున్నామా? ఎలాంటి పరిస్థితులలో మనము ఈ లోకములో ఉంటా ఉన్నాము? ఇదిగో 10 నాణ్యములు కలిగిన ఆ స్త్రీ ఒక నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఆ సమయంలో ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు కూడా శ్రద్ధతో వెతికినట్లుగా దేవుని యొక్క లేఖనముల ద్వారా మనం చూడగలుగుతూ వచ్చాం. దేవుడు తన దాసులను నిలువబెట్టి, ఇదిగో నిజమే, మనలో విశ్వాసం అనే నాణ్యము మనం కలిగి ఉన్నామా లేదా దానిని పోగొట్టుకున్నాము? సద్గుణమనేటటువంటి నాణ్యమును మనము కలిగి ఉన్నామా, దానిని పోగొట్టుకున్నామా? ఎలాంటి పరిస్థితులను కలిగి లోకములో మనము జీవించగలుగుతున్నాము? సద్గుణమునందు జ్ఞానము కలిగి మనం ఉంటా ఉన్నామా? ఏది మంచి, ఏది చెడు వివేచన లేని వారిగా మనం ఒకరు ఉంటున్నామేమో. ప్రభువా, మమ్ములను కనికరించున్నాము. ప్రభువా, నీవు మాకు సహాయం చేయండి. జ్ఞాన వివేకములు లేనివానిగా నేను జీవిస్తా ఉన్నాను నాయన. ప్రభువా, ఆశా నిగ్రహము లేదు నాయన. ప్రభువా, మమ్ములను కనికరించి ఆశా నిగ్రహమును దయచేయి నాయన. సహనము లేనివానిగా మేము ఉంటున్నాం ప్రభువా. ప్రభువా, సహనమును దయచేయండి. పైకి ఏదో భక్తి గల వారిగా కనబడుతున్నాం, కానీ సరైన భక్తి నాలో లేదు నాయన. ప్రభువా, నన్ను కనికరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసు నిలువబెట్టి అమూల్యమైన తన మాటలు, శ్రేష్టమైన మాటలు దేవుడు తన నోట ఉంచి ప్రభు మనతో మాట్లాడాడు. దేవుడు తన దాసుని నోట నుండి అనేకమైన విలువైన మాటలు ప్రభు మనతో మాట్లాడాడు. నిజమే, అపవాదికి మనము చోటిచ్చామా, స్థానం ఇచ్చామా? ఓ, వాడు ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చి, ఓ మొదటి స్థితి కంటే
కడపటి స్థితి మరి చెడ్డదిగా కనబడినట్లుగా ఓ ప్రభుని ఎరిగి దేవుని కలిగి ఉండి పూర్వపు స్థితి కంటే ఇప్పుడున్నటువంటి స్థితి మరి చెడ్డదిగా కనబడుతుందా? మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు ఓ దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఏమన్నా ఏర్పడినయ్యా? మనలో అలాంటి పరిస్థితులు ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకుందాం. దేవుని వాక్యం అనే వెలుగులో మన హృదయాంతరంగాలను సరి చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా, ఇంత తేటగా నీవు నాతో మాట్లాడావు నాయన. ప్రభువా, నన్ను క్షమించు, క్షమించు. యేసయ్యా, నన్ను క్షమించు. నా దోషములను క్షమించు. నా భక్తిహీనతను క్షమించు. నా జ్ఞాన స్థితిని ప్రభువా క్షమించు నాయన, మరణించు నాయన. మన హృదయాలను సరిచేస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. ప్రభు మనలను సరిచేట కొరకు ఆయన మనతో మాట్లాడాడు. సహోదర ప్రేమను కలిగి మనం జీవించగలుగుతున్నాం. సహోదర ప్రేమలో దయను కలిగి మనం జీవించగలుగుతున్నామా? నిజముగా మనము ఎలాంటి స్థితిగతులను కలిగి ఉన్నామని మనలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాము. ప్రేరేపింపబడిన వారిలో ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు నాయన. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడువైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, కృపాసత్య సంపూర్ణుడవగు మా యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా, నీ దాసులు సైమనయ్య గారి ద్వారా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై విశ్వాసుల ఆధ్యాత్మిక కూడికలలో 2వ రోజులోనికి మమ్మల్ని నడిపించారు నాయన. ప్రభువా, ఈ పగటి కాలపు కూడికలో నీవు మాకు తోడయుండి నీ దాసులను మీరు నిలువబెట్టి నాయన, నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ప్రభువా, అంత్య దినాలలో జనులు దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరిగి ఉన్నారని ప్రభువా మొదటి వర్తమానములో మీరు మాతో మాట్లాడారు నాయన. పైకి భక్తి గలవానిగా ఉండి దాని శక్తి లేని వారై ఉన్నారని ప్రభువా నీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు. 2వ వర్తమానములో కూడా మీరు తోడయుండి నీ దాసుని మీరు నిలువబెట్టి నడిపించిన విధానము కొరకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఈ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి పోగొట్టుకుని మీ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు శ్రద్ధతో వెతుకుంది. దొరికినప్పుడు నాతో కూడా సంతోషించడని ప్రభువా నాయన తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి ప్రభువా సంతోషించినట్లుగా నీ లేఖనముల ద్వారా మేము చూడగలుగుతున్నాం. ప్రభువా, వాటిలో నైనా ఒక విలువైనటువంటి అమూల్యమైన ప్రభువా 8 నాణ్యములను గూర్చి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానము కొరకు వందనాలు.
దేవా మేము నైనా విశ్వాసము కలిగి ఉండటానికి, ప్రభువా నైనా అయా జ్ఞానము కలిగి ఉండటానికి, ఆశా నిగ్రహము కలిగి ఉండటానికి, నైనా ప్రభు సహోదర ప్రేమ కలిగి ఉండటానికి, ప్రభువా దేవా నీ సన్నిధానములో నాయన సద్గుణము కలిగి ఉండటానికి ప్రభువా నీ సహాయమును మీరు మాకు కలిగిస్తుందని ప్రార్థన చేస్తుంది. వీటిల్లో మేము ఏది కోల్పోయామో దేవా దానిని మేము గుర్తెరిగిన వారమై అయ్యా మమ్ములను మేము సరిచేసుకుని ప్రభువా నాయనా నీలో మేము ఏకమగునట్లుగా సహాయం చేయండి. దైవత్వాన్ని కలిగి ప్రభువా నీలో మేము జీవించడానికి బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా నీ రాజ్య వారసులుగా నన్ను మమ్ములను సిద్ధపరచండి నాయన. అయ్యా మాకును నీకును మా మధ్యలో ఉన్నటువంటి ఏ దోషమైతే అడ్డుగా ఉందో, ఏ పాపమైతే అడ్డుగా ఉందో, ఏ లోపమైతే అడ్డుగా ఉందో, అడ్డుగా ఉన్న దాన్ని అంతటిని తొలగించి ప్రభువా మేము నీలో ఏకమగునట్లుగా సహాయం చేయండి. నీ స్వరూపము కలిగి మేము నడవడానికి జీవించడానికి సహాయం చేయండి. నిన్ను పోలి మేము నడవడానికి నీ కృప మాకు ఇవ్వండి. నీ రాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వాక్యమిత్త నేను దాసుని బలపరచండి నాయన. ఇంకా అనేక స్థలాలలో బహుబలముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమును ఎవరైతే మంచి తీర్మానము కలిగి ఉన్నారు ప్రభువా వారి తీర్మానములను స్థిరపరచండి. ప్రభువా నీ కొరకే మమ్మలను వెలిగించండి, నీ కొరకే మమ్మలను మండించండి. ప్రభువా నీ కొరకే మేము ఫలించినట్లుగా బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. నీ లేఖనానుసారముగా నీ చిత్తానుసారముగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇది మనకు ఆయన ప్రేమిస్తూ సేవిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము ప్రభు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే పోవాది కనంత నాశనం సిలువ రక్తమే స్థుతులు స్తోత్రములు తండ్రి. మందరికి వందనం. వాక్యం మీ అందరికీ అర్థమైందా?